చూడండి అందరూ నిలబడండి దగ్గర మేడం ఫోటో తీసుకోండి గురువు ఇలాంటి గురువు గారికి ఆయురారోగ్య అవసరాలు ఇచ్చి ఆ భగవంతుడు గురువు గారు 100 ఏళ్ళు ఆయురారోగ్య అవసరాలను సార్ ఈ సందర్భంగా సత్యవాణి గారు సోమవారి గారు గేమ్ వినిపిస్తారా? ఈరోజు ఆషాఢ పూర్ణిమ, ప్రతి సంవత్సరం ఆషాఢ పూర్ణిమలో గురు పూర్ణిమ మనం ఒక పండుగలాగా జరుపుకుంటున్నాం. ఈ గురువు అనేది ఒక వ్యక్తి కాదు, జ్ఞానం యొక్క స్వరూపము అని చెప్పుకోవాలి. మాతృదేవో భవ పితృదేవో భవాలు మనం ఎలాగో మన తల్లిదండ్రులను పూజిస్తాం. అలానే ఆచార్య దేవో భవ అంటే ఉపాధ్యాయుడికి ఆచార్యుడికి మనం ఇక్కడ కొద్దిగా తేడా కనబడుతుంది. ఉపాధ్యాయుడు అంటే మనకి పాఠాలను బోధిస్తారు, అంటే అలా చెప్తారు. కానీ ఆచార్యుడు అనేవాళ్ళు అధ్యయనం చేసి దాన్ని అనుభవించి అది మనకు చెప్పడం అనేది ఉంది. అందువల్ల మనకి ఇక్కడ ఉపాధ్యాయుడికి ఆచార్యుడికి తేడా ఉందని మనం గమనించవచ్చు. ఉపాధ్యాయుడు అంటే లౌకిక విద్య మాత్రమే, ఆ విద్య పాఠాలు మాత్రమే ప్రబోధిస్తారు. ఆచార్యుడు జ్ఞానాన్ని, పూర్తి జ్ఞానాన్ని కూడా మనకు ఇస్తారు. ఇలా మనం ఒక సంప్రదాయమైన విద్యకు వారధి లాంటి వాళ్ళు గురువు గారు, అలా కూడా మనం చెప్పుకోవచ్చు. అసలు గురువు గారు అంటే ఫస్ట్ ఇక్కడ వ్యాసుడు అనేవాళ్ళు, వ్యాసుడు పేరు తర్వాత వచ్చింది. వ్యాసుడు అనేది కృష్ణద్వైపాయన, వ్యాసుడు అనే అతను కృష్ణద్వైపాయన. అతను కృష్ణుడే ఈ వ్యాసుడు అంటే వ్యాసం చేశాడు. వ్యాసుడు అనే అతను వ్యాసం చేశాడు. ఎన్నో పురాణాలు, ఇతిహాసాలు వీటి నుంచి కూడా మనకి ఎలా మన రాబోయే తరాలకి జ్ఞానాన్ని ఎలా అందించాలి, ఎలా నేర్పించాలి జనరేషన్స్కి అనేది చెప్పింది వ్యాసుడు మాత్రమే. వ్యాసం చేశాడు కాబట్టి అతన్ని వ్యాసుడు అన్నారు. అలానే దేవతను ఆరాధించడం ఇదంతా కూడా తన గ్రంథాల ద్వారా మనకు తెలియపరిచారు. అప్పటి నుంచి మనము ఈ గురు పూర్ణిమ సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంత జ్ఞానాన్ని, అపారమైన జ్ఞానాన్ని సంపాదించారు మన గురువు గారు. నాకు నేను ఇటువంటి గురువు గారిని, నాకు గురువుగా రావడం నేను నా జన్మ చేసుకున్నాం కూడా, నా అదృష్టం కూడా. నేను ఈ రోజు ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం కూడా గురువు గారు. నేను అంటే నాకు ఉపాధ్యాయుడు కాకుండా గురువుకి ఉపాధ్యాయుడికి ఎటువంటి తేడా ఉండదని స్పష్టంగా దీని ద్వారా మనం తెలుసుకుంటాం. ఈ సందర్భంగా ఒక చిన్న వందనం. వందనం మా వందనం గురువందనం, వందనం మా వందనం గురువందనం, గురువులకు వందనం అభివందనం, సద్గురువులకు పాదాభివందనం, గురువులకు వందనం అభివందనం, నిస్వార్థ చింతనము పుత్రవాత్సల్యముతో ఇచ్చనే గురువులకు వందనం.
అభివందనం సద్గురువులకు పాదాభివందనం గురువులకు వందనం అభివందనం జగద్గురు శ్రీకృష్ణుడు వేదం వ్యాసుడు ఆదిశంకరుడు రామానుజ భరద్వాజుడు ఎందరో మహనీయుల గురు పరంపరతో పులకించినది భారత జాతి ఎందరో మహనీయుల గురు పరంపరతో పులకించినది భారత జాతి గురువులకు వందనం అభివందనం సద్గురువులకు పాదాభివందనం గురువులకు వందనం 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 మా వందనం అభివందనం గురువందనం గురువందనం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సత్యవాణి గారు. సార్ అందరూ రండి. పక్కనే అదే పర్వాలేదు. స్టేకింగ్ స్టేకింగ్ అంటే వచ్చేది ఎప్పుడు వచ్చేయండి సార్